అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. పూర్వం అయోధ్య నగరాన్ని బాహువు అనే రాజు పరిపాలించేవాడు. హయవులు ఈయన రాజ్యం మీద దాడి చేసి ఇతన్ని వెళ్ళగొట్టారు. అప్పుడాయన తన భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు. అక్కడ ఉండగా బాహు భార్యలలో ఒకరు గర్భవతి అయ్యారు. ఇంతలో బాహువు మరణించాడు. గర్భవతి అయిన భార్య తన భర్తతో సహగమనం చేయబోయింది. కాని ఔరుడనే ముని ఆమెను వారించి ఆమెకు కొడుకు కలుగుతాడని చెప్పాడు. ఇది తెలిసి ఆమె సవతులు ఆమెకు విషం పెట్టారు. ఆ విషంతో సహా ఆమెకు పిల్లవాడు పుట్టాడు. అతనికి సగరుడు అంటే విషంతో కూడినవాడు అన్న పేరు వచ్చింది. సగరుడు కాలక్రమేణా చక్రవర్తి అయి ఔర్వుడి సహాయంతో అనేక అశ్వమేధాలు చేశాడు. అతడికి సుమతి, కేసిని అని ఇద్దరు భార్యలు. అయితే అతనికి సంతానం లేకపోయింది. అందుచేత ఆయన నగరం విడిచి అడవికి వెళ్లి ఔర్వుణ్ణి కలుసుకున్నాడు. సగరుడి భార్యలకు సంతానం కలుగుతుందని అతను తన భార్యలతో కైలాసానికి వెళ్లి తపస్సు చెయ్యాలని ఔరువుడు చెప్పాడు. సగరుడు అలాగే కైలాసానికి వెళ్లి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు సగరుడికి సంతానం కలిగేటట్టు వరం కూడా ఇచ్చాడు. సగరుడు నగరానికి తిరిగి వచ్చాక అతని ఇద్దరి భార్యలు గర్భవతులై ఇద్దరు మగపిల్లలను కన్నారు. కేసునికి అసమంజనుడు కలిగాడు. ఔరువుడు వచ్చి సుమతికి పుట్టిన వాడిలో 60,000 మంది కుమారులున్నట్టు చెప్పి ఆ బిడ్డను 60,000 ఖండాలు చేయించి కుండలలో పెట్టించాడు. ఆ కుండలలో నుంచి 60,000 మంది కుమారులు పుట్టారు. కేసిని కొడుకైన అసమంజనుడు మహాభయంకరమైన పనులు చేసేవాడు. వాడు చిన్నవాళ్లను పెద్దవాళ్లను నదిలో పారవేసేవాడు. వాడి చర్యలు సహించలేక ప్రజలు వెళ్లి సగరుడితో చెప్పుకున్నారు. సగరుడు అసమంజనుణ్ణి నగరం నుంచి వెళ్ళగొట్టించాడు. తరువాత సగరుడు మళ్లీ అశ్వమేధ యాగం చేయ నిశ్చయించి యాగాశ్వాన్ని వదిలి దాని వెంట తన 60,000 మంది కొడుకులను పంపాడు. సగరుడు వదిలిన అశ్వం ఒక చోట తిరుగుతూ ఆకస్మికంగా మాయమైంది. సగరుడి కొడుకులు దానికోసం వెతికి లాభం లేక నగరానికి తిరిగి వెళ్లి గుర్రం మాయమైందని తండ్రితో చెప్పారు. సగరుడు వారి మీద మండిపడి గుర్రం లేకుండా నగరంలోకి అడుగు పెట్టవద్దని కొడుకులను శాసించాడు. వాళ్ళు గుర్రం మాయమైన చోటికి వెళ్లి అక్కడ తవ్వనారంభించారు. వాళ్ళు అలా పాతాళ లోకం దాకా తవ్వుతూ వెళ్ళాక వారికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆయన సమీపంలోనే యాగాశ్వం కూడా నిలిచి ఉంది. ఆయనే గుర్రాన్ని దొంగిలించాడనుకుని సగరుడి కొడుకులు ఆయన్ను పట్టబోయి ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి 60,000 మంది 60,000 బూడిద కుప్పలు అయిపోయారు. ఈ వార్త నారదుడి ద్వారా సగరుడికి తెలిసింది. ఆయన గుర్రాన్ని ఎలాగైనా తీసుకురమ్మని అసమంజనుడి కొడుకైన అంశుమంతుణ్ణి పంపాడు. అంశుమంతుడు పాతాళలోకం చేరి కపిలుడున్న చోటికి వెళ్లి గుర్రాన్ని అడగకుండా కపిలుడికి నమస్కారం చేస్తూ నిలబడ్డాడు. కపిలుడు అతన్ని చూసి సంతోషించి, నాయన గుర్రాన్ని తీసుకొని పో, వీళ్ళందరూ ఇక్కడ భస్మమైనారని మీ తాతతో చెప్పు అన్నాడు. మహాత్మా, ఈ చనిపోయిన తండ్రులకు స్వర్గప్రాప్తి కలిగే మార్గం చెప్పండి అని అంశుమంతుడు కపిలుణ్ణి వేడుకున్నాడు. వీళ్ల పాపం ఇంకా కొన్ని జన్మలెత్తితే గాని తీరదు. నీకు కలగబోయే మనుమడి ద్వారా వీరికి ముక్తి లభిస్తుంది అని కపిల మహాముని అంశుమంతుడికి చెప్పాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తెచ్చి సగరుడికి ఇచ్చాడు. సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేసి అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు. రాజైనాక కూడా అంశుమంతుడికి తన తండ్రుల ముక్తి గురించి విచారం పట్టుకుంది. ఒకసారి గరుత్మంతుడు అతనితో, గంగను నీ తండ్రుల భస్మం మీద ప్రవహింపచేస్తే వారికి సద్గతులు కలుగుతాయి అని చెప్పాడు. గంగను భూమికి అవతరింప చేయడానికై అంశుమంతుడు తన కొడుకైన దిలీపుడికి పట్టం గట్టి తాను అరణ్యాలలో తపస్సు ప్రారంభించాడు. కాని ఆ తపస్సు ఫలించకుండానే అతను చనిపోయాడు.
దిలీపుడి కొడుకు భగీరథుడు. అతను తన తాతలకు కలిగిన దుస్థితి గురించి విని వారిని ఎలాగైనా ఉద్ధరించాలన్న కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుడు ధర్మం తప్పకుండా తన ఇష్టం వచ్చిన రీతిగా జీవించేటట్టు వరమిచ్చాడు. తరువాత భగీరథుడు గంగను గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. గంగాదేవి అతనికి సాక్షాత్కరించి అతని కోరిక విని, నేను స్వర్గం నుంచి భూమి మీదకి పడేటప్పుడు నా వేగాన్ని ఎవరు ఆపగలరు? నేను భూమిని బద్దలు చేసుకొని తిన్నగా పాతాళానికి దిగిపోతాను గదా అని భగీరథుణ్ణి అడిగింది. తల్లి, ప్రపంచమంతా తనలో ఇముడ్చుకున్న శివుడు నిన్ను భరించగలుగుతాడు అన్నాడు భగీరథుడు. నేను ఒకవేళ భూమికి వస్తే పాపులందరూ తమ పాపాలను నాలో కడుగుకుంటారు. అలా సంప్రాప్తమైన ఆ పాపాలను నేనెలా వదిలించుకోను అని గంగ మళ్ళీ అడిగింది. దేవి, అన్ని పాపాలను హరించగల హరిని తనలో నిలుపుకున్న పుణ్యాత్ముల స్నానం చేత పాపాత్ములు నీలో కలిపే పాపాలు పరిహారమవుతాయి అన్నాడు భగీరథుడు. సరే, నీ కోరిక నెరవేర్చుతాను. స్వర్గం నుంచి పడేటప్పుడు నన్ను భరించేటట్టు శివుణ్ణి ఒప్పించు అని గంగ అంతర్ధానమైంది. భగీరథుడు శివుణ్ణి గురించి ఘోర తపస్సు చేసి ఆ దేవుణ్ణి సులభంగానే ప్రత్యక్షం చేసుకొని ఆయనకు తన కోరిక తెలిపాడు. గంగను భరించడానికి శివుడు అంగీకరించాడు. ఆకాశం నుంచి గంగ తిన్నగా శివుడి శిరస్సు మీద పడింది. తరువాత శివుడి జడల నుండి జారి భూమిపైన ప్రవహించడం ప్రారంభించింది. భగీరథుడు వాయువేగం గల రథం మీద దారి తీస్తూ పోతూ ఉంటే గంగ అతని వెనుకగా వెళ్లి సగరుడి కొడుకుల భస్మరాశులపైన ప్రవహించి సముద్రం అయింది. అందుకే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది.